దేశంలో కోవిడ్-19 మళ్లీ కలకలం రేపుతుంది. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. చాలా కాలం తర్వాత మళ్లీ కరోనా మరణాలు సంభవించడం తీవ్ర సంచలనంగా మారింది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం 2 కోవిడ్-19 పాజిటివ్ రోగులు మరణించారు. మృతుల్లో ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, 54 ఏళ్ల మహిళ ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఈ పెరుగుదల ప్రజలను అప్రమత్తం కావాలని హెచ్చరిస్తుంది. ఏపీలో కూడా కరోనా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అదెక్కడో కాదు, వైజాగ్లోనే తొలి కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. విశాఖలో పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆమె హెల్త్ నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అడ్వైజరీని జారీ చేసింది.